రష్యా విదేశాంగ శాఖ మంత్రి విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అమెరికాలోని ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నుపై జరిగిన అత్యాహత్యంలో భారతదేశ ప్రమేయం ఉందని ఇంతవరకు ఎటువంటి రుజువులు లభించలేదని, ఈ విషయంలో అమెరికా ఇంతవరకు ఎటువంటి రుజువులు చూపించలేదని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యానానికి కొనసాగింపుగా రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో అమెరికా జోక్యం చేసుకుంటోందని, ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి అమెరికాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం నేరుగా వేలు పెడుతూ వీటిల్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తోందన్న వ్యాఖ్యలు చేశారు. రష్యా విదేశాంగ శాఖ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో సంచలనంగా మారాయి. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన వేళ కేజ్రీవాల్ అరెస్టును తప్పుపడుతూ అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ లాంటి పాశ్చాత్య దేశాలు, ఇవన్నీ కూడా నాటో కూటమిలో భాగస్వామ్య దేశాలు. నాటో కూటమి అంటే అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమిలోని భాగస్వామ్య దేశాలు. ఈ 4 దేశాలు కేజ్రీవాల్ అరెస్టు సబబు కాదని, అందులోనూ ఎన్నికలకు ముందుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధినేతని ఇలా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యగా వ్యాఖ్యలు చేయడం మనం గమనించే ఉంటాం. అయితే ఆ తర్వాత ఈ వ్యాఖ్యలను భారతదేశం తీవ్రంగా తప్పుపట్టడంతో ఆయా దేశాలు కొంతమేర ఉపసంహరించుకునే ప్రయత్నం చేశాయి, లేదా సరిదిద్దుకునే ప్రయత్నం చేశాయి. అదే సందర్భంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నేపథ్యంలో భారతదేశపు కోర్టులను బయట శక్తులు ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని సుమారు 500 మందికి పైగా రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా సీనియర్ న్యాయ కోవిదులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు. ఈ లేఖ కూడా భారతదేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వరుస సంఘటనల నేపథ్యంలో భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కొన్ని పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలు బలంగా వినవచ్చాయి. అటువంటి ఆరోపణలకు బలం చేకూరుస్తూ రష్యా విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడడం ఈ ఎన్నికల్లో ఒక రకంగా చర్చనీయాంశంగా మారనుంది. ప్రపంచ వేదికల్లో కూడా ఇది ఆసక్తికరంగా మారనుంది. అగ్రరాజ్యాలలో ఒకటైన రష్యాకు మద్దతుగా భారతదేశం ఒకానొక సందర్భంలో యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో నిలబడ్డం కూడా ఈ పాశ్చాత్య దేశాలకు పెద్దగా ఇష్టం లేదు. ముఖ్యంగా భారతదేశంలో నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకుడు ప్రభుత్వంలో ఉండడం కూడా ఈ దేశాలకు పెద్దగా ఇష్టం లేదనే అంశం మనకు తెలిసిందే. ఎందుకంటే ఈ దేశాల్లోని ప్రభుత్వాలన్నీ వామపక్ష ఉదారవాద భావనలతో, వాళ్ళ మద్దతుతో నడిచేవే. ఈ వామపక్ష ఉదారవాదులకు నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకత్వంతో కూడిన బలమైన భారతదేశం ఉండడం ఏ రోజు ఇష్టం లేదు. అందుకే వారు పరోక్షంగా ఇందులో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు ఈ ఎన్నికల సందర్భంలో ఎప్పుడూ వినవస్తున్నాయి. ఈ విమర్శలకు రష్యా విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ ఇందులో నిజానిజాలు భారతీయ ప్రభుత్వం పరిశోధన చేసి బయట పెట్టాలి. ఒకవేళ భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు జోక్యం చేసుకుంటున్నాయని తేలితే ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ఈ జోక్యం కుట్రలో భాగస్వాములైన వారందరికీ హెచ్చరిక పంపాల్సిందే. రష్యా విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యలను భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. తమ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు బయట నుండి జోక్యం చేసుకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించాలి. దీని గుట్టును వెలికి తీయాలి.